హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సా నెంబర్ 1773. ఈరోజు డేటు 27th ఆగస్ట్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ టెక్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక మంచి డీల్ చెప్తాను. హాట్‌స్టార్ మీకు ఫ్రీగా వస్తుంది. దీన్ని మీరు ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీరు ఫ్రీగా తీసుకున్న మళ్ళీ అదే నెంబర్ మీద మళ్ళీ ఫ్రీగా తీసుకోవచ్చు. నేను ఒక లింక్ ఇస్తాను. ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ రిమెంబర్, 1 డే బిఫోర్ అయినా, 1 మంత్కి 1 డే బిఫోర్ అయినా మీరు ఆటోపే ఫోన్పేలోంచి డిలీట్ చేసుకోండి. లేదంటే మీకు 149 రూపీస్ కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు యాపిల్ నుంచి యాపిల్ అఫీషియల్గా ఫైనల్గా కన్ఫర్మ్ చేస్తుంది. సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ అనేది జరగబోతుంది. సో దీంట్లో పర్టికులర్గా మెయిన్గా లాంచ్ కాబోయేవి యాపిల్ ఐఫోన్ 18 సిరీస్. అయితే మీకు ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. మీరు ఐఫోన్ 18 సిరీస్ మొత్తం లాంచ్ కాదు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఓన్లీ 2 ఫోన్స్ మాత్రమే లాంచ్ అవుతాయి. ప్రో మోడల్స్ ఐఫోన్ 18 ప్రో అలాగే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఇవి 2 మాత్రమే లాంచ్ అవుతాయి. బేస్ మోడల్స్ అయిన ఐఫోన్ 18 అలాగే ఐఫోన్ 18e మీకు ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో లాంచ్ కాబోతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం నుంచి 2 లాంచ్ ఈవెంట్స్ ఉంటాయి ఐఫోన్స్ కోసం. సో ఇప్పుడు స్టార్టింగ్ విత్ ఐఫోన్ 18 సిరీస్ మీకు ప్రో మోడల్స్ ముందుగా లాంచ్ కాబోతున్నాయి. అండ్ వీటితో పాటు ఫస్ట్ టైం వీళ్ళు ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ఇంతకుముందు మనకు లీక్స్ ఉన్నాయి. అండ్ చాలా వరకు కాన్సెప్ట్ వీడియోలు కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ట్విట్టర్లో. అండ్ చాలామంది అఫీషియల్ వీడియో అనుకుంటున్నారు, నిన్నటి నుంచి ట్రెండ్ అవుతుంది. బట్ అది అఫీషియల్ వీడియో అయితే కాదు, అది ఒక కాన్సెప్ట్ వీడియో మాత్రమే. బట్ మోస్ట్ ప్రాబబ్లీ లాంచ్ అయితే అవుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన డిజైన్ ఇమేజెస్ కూడా ఇంతకుముందు లీక్ అయిపోయినాయి. ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక 3 కలర్స్లో ఉండబోతున్నట్టు కూడా అంటున్నారు. బట్ చూడాలి ఇది లాంచ్ అవుతుందా లేదనేది మీకు అఫీషియల్గా సెప్టెంబర్ 9నే క్లారిటీ అయితే వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రో మోడల్స్ మాత్రమే ఇప్పుడు లాంచ్ కాబోతున్నాయి. ఇక యాపిల్ వాళ్ళు మొన్న సైలెంట్గా గ్లోబల్గా యాపిల్ మ్యాక్ స్టూడియోస్ మళ్ళీ రివైజ్ చేశారు, కొత్తగా లాంచ్ చేశారు. లాస్ట్ 3 మంత్స్ నుంచి మ్యాక్ స్టూడియోలు ఎక్కడ అవైలబుల్గా లేవు. 2,19,000 ఉన్న మ్యాక్ స్టూడియో 2,80,000 అయిపోయింది. ప్రైజెస్ పెరిగిపోయినాయి కదా. అండ్ ఆ తర్వాత అవి కనుమరుగైపోయినాయి, అసలు కనపడకుండా పోయినాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆఫ్లైన్ స్టోర్స్, యాపిల్ స్టోర్స్ ఎక్కడా లేవు. ఎంటైర్ ఇండియాలో యాపిల్ మ్యాక్ స్టూడియోలు అనేవి అసలు దొరకట్లేదు. అండ్ ఫైనల్గా నెక్స్ట్ జనరేషన్ మ్యాక్ స్టూడియోని మొన్న లాంచ్ చేశారు. 2 వేరియంట్స్ ఉంటాయి దీంట్లో. మ్యాక్ స్టూడియోలో మీకు M5 మ్యాక్స్ అలాగే M5 అల్ట్రా 2 వేరియంట్స్ లాంచ్ చేశారు. M5 మ్యాక్స్ మీకు 38 GB ఆర్ 36 GBతోనే ఉంటుంది. బేస్ మోడల్ 512 GBతో ఉంటుంది. అండ్ ఇది మీకు 2,80,000 పెట్టారు. సో ఈసారి ప్రైస్ అనేవి నియర్లీ 80,000 పెరిగినాయి అనమాట, ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. అలాగే M5 అల్ట్రా ఇది దీన్ని కొనటం అంటే మామూలు విషయం కాదు, 6,30,000 అనమాట. సో ఇంతకుముందు ఇది 4,90,000 ఏదో ఉండేది అనుకుంటా రఫ్లీ. సో ఇప్పుడు ఇది 6,30,000 అయింది, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు మ్యాక్ మినీ లాంచ్ అని, మ్యాక్ మినీ మీకు M5 M6 అలాగే M5 Pro 2 వేరియంట్స్ లాంచ్ అని. M6 బేస్ మోడల్ మీకు ₹1,00,000 పెట్టారు. M5 Pro మాత్రం 2,10,000 పెట్టారు. సో M6 బేస్ మోడలు మనకిప్పుడు ₹1,00,000 అనమాట. మీకు గుర్తుంది లేదు, 45,000కో 46,000కో మ్యాక్ మినీ నేను కొన్నా. ఇప్పుడు నేను షార్ట్స్ ఎడిట్ చేసే దాంతో ఎడిట్ చేస్తూ ఉంటాం మేము. సో దీన్ని నేను 47,000 కొన్నా, అది ఇప్పుడు 97,000 అయింది రీసెంట్గా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ అయింది, ₹1,00,000 అయింది, నియర్లీ డబుల్ అనమాట. సో ఎవరైతే మ్యాక్ మినీ M4 తీసుకున్నారో వాళ్ళు నన్ను అడిగితే లక్కీయెస్ట్ పీపుల్ అనమాట. అసలు చాలా లక్కీయెస్ట్ పీపుల్. అంత తక్కువ బడ్జెట్లో 47,000కి సేమ్ పెర్ఫార్మెన్స్ మీకు ఇస్తాయి అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10%, 15% ఏమన్నా డిఫరెన్స్ ఉండే వచ్చేమో కానీ, బట్ స్టిల్ M4 మినీ అనేది నన్ను అడిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్చేస్ ఆఫ్ మైన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 2025లో అంటే రీసెంట్గా నేను ఎండింగ్లో కొన్నా. సో సెప్టెంబర్ ఆ టైంలో అనుకుంటా, మేబీ బిగ్ బిలియన్ డేస్ ఆ టైంలో కొన్నా. బట్ అది వర్త్ అనమాట, 45,000 46,000 కంటే చాలా వర్త్. నెక్స్ట్ మీకు వివో నుంచి, వివో వాళ్ళు T5 లాంచ్ చేయబోతున్నారు. సెప్టెంబర్లోనే లాంచ్ చేయబోతున్నారు, సెప్టెంబర్ 2కో ఏమో. మీకు బిగ్ బిలియన్ డేస్ రాబోతున్నాయి కదా, దానికంటే ముందు చాలా ఫోన్లు లాంచ్ అవుతాయి. దాంట్లో భాగంగా రియల్మీ వాళ్ళు P4S కూడా లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ వివో T5 అనేది రీసెంట్గా ఐక్యూ వాళ్ళు Z11 లాంచ్ చేశారు కదా, అదే రీబ్రాండెడ్ వేరియంట్ అనమాట. అలా అంటే అఫీషియల్ వేరియంట్ T5 ఐక్యూ వాళ్ళే ముందు లాంచ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీకు సామ్సంగ్ వాళ్ళు S26 FEని నిన్న అనౌన్స్ చేశారు యాక్చువల్గా. బట్ ఇది మన ఇండియన్ ప్రైస్ అయితే అఫీషియల్గా రివీల్ ఏం కాలేదు. బట్ గ్లోబల్ ప్రైజింగ్ ఒకసారి చూసుకుంటే €699 పెట్టారు. అంటే నియర్లీ 70,000 దాకా ఉండే అవకాశం ఉంటుంది మన ఇండియాలో. ఎగ్జినోస్ 2500 3nm ప్రాసెసర్, 50 మెగా, సేమ్ ఏవైతే ప్రీవియస్ జనరేషన్లో స్పెసిఫికేషన్స్ ఉంటాయో దాదాపు అవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అండ్ ఈసారి ప్రైస్ కూడా చాలా హెవీగా పెట్టారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఒక 5 బ్రాండ్లు రాబోతున్నాయి, కొత్త బ్రాండ్లు, కొత్త 5 బ్రాండ్ల నుంచి స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. ఒకటి ఆల్రెడీ లాంచ్ చేసింది అనుకుంటా, బోల్ట్ వాళ్ళు లాంచ్ చేసినట్టున్నారు కదా, ₹12,999 ఏం లాంచ్ చేసినట్టున్నారు బేస్ మోడల్.
సో దీంట్లో కొత్త బ్రాండ్ ఐదు ఏంటంటే ఆబ్వియస్గా మనం అనుకున్న బోల్ట్, ఫైర్ బోల్ట్ వాళ్ళకి సంబంధించిన బోల్ట్ స్మార్ట్ ఫోన్స్. రెండోది మివి, ఇది ట్విస్ట్ అనమాట. మివి ఇంట్రెస్టింగ్లీ మన హైదరాబాద్ బేస్డ్ బ్రాండే. సో మివి వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. అండ్ నాయిస్ కూడా లాంచ్ చేయబోతుంది. అట్ ద సేమ్ టైం ఫిలిప్స్ వాళ్ళు రీసెంట్గా ఒక ఫోన్ లాంచ్ చేశారు అండ్ ఇంకొక ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. అండ్ కొత్తగా ఎంట్రీ ఇస్తుంది, అంటే ఆల్రెడీ ఇంతకుముందు పురాణా పూల్ నాగరాజే, బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీఎంట్రీ ఇస్తుంది మాత్రం కార్బన్ కూడా కంబ్యాక్ ఇవ్వబోతుంది కొత్త ఫోన్తో. ఈ 5 బ్రాండ్ల నుంచి స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు మీకు సెప్టెంబర్ సేల్ కంటే ముందుగానే మీకు లాంచ్ అయ్యి సేల్లో కూడా రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. మంచి పీక్ టైం అనమాట స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ప్రజెంట్గా, ఎందుకంటే ప్రైస్ విపరీతంగా పెరుగుతున్నాయి అండ్ వీళ్ళేమో కొంచెం అట్రాక్ట్ చేద్దాం అనుకున్నారు. రైట్ టైము, మంచి స్పెసిఫికేషన్స్ తక్కువ ప్రైస్లో పెట్టి అట్రాక్ట్ చేసుకుంటే మార్కెట్ అనేది కొంచెం గ్రో చేసుకోవచ్చు అనే పాయింట్లో ఉన్నట్టున్నారు వీళ్ళు. బట్ ఇది ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సపోర్టు, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, బిల్డ్ క్వాలిటీ, రకరకాల పారామీటర్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి, గుర్తుపెట్టుకోండి. సేల్స్లో మీకు మంచి డిస్కౌంట్స్ లేదా మంచి ఫోన్స్ అయితే అప్పుడు చూసుకోవడం మంచిది అనేది నా పాయింట్ అనమాట. నెక్స్ట్ మీకు నథింగ్ వాళ్ళు నథింగ్ OS 5ని లాంచ్ చేశారు. అండ్ ఆగస్ట్ 26 అంటే నిన్నటి నుంచే ఇది కొన్ని బీటా ప్రోగ్రామ్స్కి వచ్చేసింది కూడా. పర్టికులర్గా ఫోన్ 3కి వచ్చినట్టుంది, 4A Pro అలాంటి ఫోన్స్ కూడా వచ్చినట్టుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, బీటా ప్రోగ్రామ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. సో అది అందరికీ ఇవ్వకపోవచ్చు, ఒకవేళ ఇచ్చినా కానీ బీటా ప్రోగ్రామ్ అంటేనే కొంచెం బగ్స్ అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. మరీ యూజబుల్గా లేకుండా ఏముండవు, కానీ ట్రై చేయండి కావాలనుకుంటే. ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తుంటే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మీకు పోకో వాళ్ళు ఎక్సైట్ని తీసుకురాబోతున్నారు, అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ పోకో ఎక్సైట్ 10,000 mAh బ్యాటరీతో రాబోతుంది. ద సేమ్ పోకో ఎక్సైట్ విచ్ ఈజ్ యాక్చువల్లీ ఒరిజినల్లీ రీబ్రాండెడ్ వెర్షన్ ఆఫ్ రెడ్మీ నోట్ 17 Pro అండ్ విచ్ ఈజ్ ఆల్సో లాంచింగ్ వెరీ సూన్ ఇన్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. అది కూడా లాంచ్ కాబోతుంది 10,000 mAh బ్యాటరీతో. బట్ ప్రైస్ మాత్రం ఈసారి పీక్ లెవెల్లో ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఈరోజు. ఇంకోటి ఉంది, సామ్సంగ్ వాళ్ళు S27 అల్ట్రాకి సంబంధించి ఒక మేజర్ అప్గ్రేడ్ ఏంటంటే బ్యాటరీ ఫైనల్గా ఒక 6 సంవత్సరాల తర్వాత అప్గ్రేడ్ చేస్తున్నారు. సో 5700 mAh బ్యాటరీ ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని వీళ్ళు ఇవ్వబోతున్నారు. నా గొంతు చాలా కష్టంగా ఉంటుంది గత వారం రోజుల నుంచి, అందుకే వీడియోలు కూడా చేయలేకపోతున్నాను. సో ఎనీవేస్, సో 2-3 రోజులు సెట్ అవుతుంది. మా దగ్గర విపరీతమైన వర్షాలు, జలుబు, జ్వరం రకరకాలుగా ఉన్నాయి, రకరకాలుగా ఉంటుంది మాస్టారు పరిస్థితి. ఒంట్లో ఏజ్ పెరుగుతుంది, గేజ్ పెరుగుతుంది, సంథింగ్ ఈజ్ ఫిషీ విత్ మై బాడీ. సో ఎనీవేస్, సో ఇవి ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.